మన మధ్యలో లేనటువంటి శ్యామ్ జయంతి సందర్భంగా వారి ఫ్రెండ్ సర్కిల్ అందరూ మన ఆశ్రమంలో ఉన్న వారికి భోజన కార్యక్రమం స్పాన్సర్ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు యువత చేయటం చాలా మంచి పరిణామంగా మనం భావించవచ్చు. కాబట్టి వీళ్ళు సరదాగా కాలక్షేపం చేయకోకుండా వాళ్ళ ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటూ మన ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ దగ్గరికి వచ్చి మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళని అందరినీ అభినందిస్తూ ఈ భోజన కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా వీడియోస్ చూస్తాం కదా, ఇలాంటి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరైతే ఈ వీడియో చివరి వరకు ఒకసారి అయితే చూసేయండి. చెప్తాను అంతేనే కట్ చేద్దాం. ఓకే నేను చెప్తాను, ముందు అన్నం తిని నీకు ఎనర్జీ వస్తా, తర్వాత మాడదాం. చేతులు కమ్మ, కొద్దిగా చేతులు కడిగి తినేస్తా అమ్మా. పట్టుకోవాలి. ఓకే రైట్. చేతులు పెట్టి ముఖ్యంగా అయితే చనిపోయిన శ్యామ్ ఫ్రెండ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇటువంటి ఫ్రెండ్స్ని అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫ్రెండ్ చనిపోయిన తన బర్త్డేని కూడా గుర్తుపెట్టుకుని వీళ్ళు సెలబ్రేషన్ అన్నది చేస్తున్నారు. అది ముఖ్యంగా ఎక్కడ అంటే ఆశ్రమంలో అయితే వీళ్ళు సెలబ్రేషన్ చేశారు. ఇప్పుడున్న యూత్ అయితే ఎవ్వరు ఇలా లేరండి. కానీ శ్యామ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంచి వాళ్ళని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఫ్రెండ్ మనతో లేకపోయినా అతని జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయంలో ఉంటాయి. అందుకే అతని బర్త్డేని ఆనందంగా కాదు, ప్రేమతో గుర్తు చేసుకుని మేము సెలబ్రేషన్ చేస్తున్నాం అంటున్నారు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ లేకపోయినా అతని రోజును మర్చిపోకుండా ఫ్రెండ్తో జరుపుకోవడమే. ఫ్రెండ్ మన మధ్య లేకపోయినా అతని బర్త్డేను ఆశ్రమంలో జరపడం, అది ఫ్రెండ్షిప్కి నిజమైన అర్థం. చనిపోయిన ఫ్రెండ్స్ తిరిగి రాకపోవచ్చు, కానీ అతని జ్ఞాపకమును మంచి పనులతో జీవింప చేయడమే నిజమైన స్నేహం కదండి. అలాగే ఇక్కడ సార్ చూసారా, శ్రీనివాస్ గారు అయితే నిజంగా ప్రతి ఒక్కరితోనూ ఎంతో ప్రేమగా అయితే మాట్లాడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరితోనూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలతోనే సమానం. ఎంతగా గారం చేస్తారో ముందు వీడియోలో చూసారు కదండి మీరు. అలాంటి వాళ్ళని కూడా మోటివేషన్ చేసి సార్ అయితే ఈ విధంగా వీళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ముందు వీడియోలో అయితే చూసుంటే కనుక ఆ ప్లేస్ అయితే అస్సలు బాగుండేది కాదు. సార్ ఒక్కరే ఆయన కష్టంతో కృషితో ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ దూరంగా అయితే తీసుకోవడం జరిగింది. ప్లేసు రెంట్కి తీసుకుని మళ్ళీ ఇక్కడ సెట్ చేసి వీళ్ళందరికీ మంచి ఫెసిలిటీ అయితే చూపించి ఇక్కడైతే సార్ చూడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఎవ్వరు చూడరండి. చాలామంది ఆశ్రమం పెడతారు, అక్కడ ఉన్న వాళ్ళతో రన్ చేపిస్తారు. అలా కాదండి, ప్రతి ఒక్కరితో సార్ అయితే మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తన సొంత బిడ్డలా అనుకునే ఆయనతో ప్రతిదీ షేర్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. లేచి వెళ్ళి భోజనం తెచ్చుకునే పరిస్థితిలో కూడా లేరు. అలాంటి వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారండి. మీరు వీళ్ళకి హెల్ప్ చేయాలి. వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకి, మనవడు మనవరాలకి దూరమయ్యి ఈ పరిస్థితులు అయితే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలతో మీరు కలిసి వచ్చి వీళ్ళని ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ బర్త్డే, మీ పిల్లల బర్త్డే కానీ ఈ సెలబ్రేషన్ వచ్చినా సరే వీళ్ళతో చేసుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న ఆశతో మీకైతే నేను అడుగుతున్నాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. మీ కామెంటు, మీ ప్రేమ అనురాగం కామెంట్ ద్వారా తెలపండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.